హ్యాపీగా పండించుకోవచ్చు. మొక్క మర్చిపోయాను, మీరు ఎవరైనా తోటకూర, గోంగూర ఇలాంటి ఆకుకూరలు వేసుకున్నప్పుడు మాత్రం ఎల్ఆర్ఎఫ్ వాడారనుకోండి, ఇంత ఇంచో 2 ఇంచులో వచ్చింది కూడా పూత పూసారు. తర్వాత నన్ను అడగవద్దు దయచేసి, వేయకూడదు. మనకు కావాల్సింది ఏంటి? పూత కాదు కదా, ఆకు కదా. ఎల్జీఎఫ్ అవసరమైతే 2 సార్లు పోసుకోండి, పర్వాలేదు వారంలో. ఓకేనా? సో ఇది ఇలా ఉండగా, మరి ఇందాక టెస్టింగ్ అన్నారు కదండి, టెస్టింగ్ ఎలా చేసుకుంటాం? ఆ మట్టిలో మైక్రోబ్స్ ఉన్నాయి, మా దగ్గర మైక్రోస్కోప్లు లేవు, ల్యాబ్కి వెళ్ళొద్దు, కాస్ట్ ఎక్కువైపోతుంది కదా మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి. సింపుల్ టెస్ట్ ఉంది, అది చెప్తాను. దానికి ఒక ద్రావణం తయారు చేసుకోవాలి. ఈ 4కి దానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి. దానికి వెళ్ళే ముందు ఈ ఫ్రూట్ వెజిటబుల్ పీల్ తోటి తయారు చేసుకునే ఎల్ఆర్ఎఫ్ ఉంది కదా, పువ్వులు కూడా వేసుకుంటాం. దీనివలన ఇంకొక లాభం గమనించాం. ఏమిటంటే టేస్ట్ పెరుగుతుంది. మీరు ఫార్ములేట్ చేసే కాబట్టి గొప్ప చెప్పుకుంటారేమో అనుకుంటారు. మా భారతమ్మ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు 4 అమ్మా 5 మళ్ళీ ఇక్కడికి వచ్చాం కదా విజయవాడకు. నేను తన ఆశ్రయంలోనే ఉన్నాను. ఓ రోజు ఏం చేసిందంటే 1వ తారీఖున తను హోస్ట్ చేసిన వాళ్ళ ఇంట్లో మీటింగ్ అయిపోయింది. 2వ మీటింగ్కి వెళ్ళాలి. మార్నింగ్ పట్టుకొచ్చి నీకు టెస్ట్ పెడతానన్నాను. నేను అందరికీ టెస్ట్ పెడతాను, నువ్వు పెడుతున్నావు టెస్ట్, అమ్మ ఒక తల్లి కదా పెట్టన్నాను. ఓ 2 ప్లేట్లలో సేమ్ ప్లేట్లు, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో 2 సేమ్ ప్లేట్స్ పప్పాయ ముక్కలు పెట్టింది. ఇప్పుడు మనం పండించింది ఏదో చెప్పాలి నువ్వు అంటే, అలా కాదమ్మా మనం పండించింది నేను చెప్పలేను, కానీ టేస్ట్ ఏది బాగుందో చెప్తాను అన్న. పోనీ అదే చెప్పాను. నేను చెప్తే వెంటనే తను కింద ఏదో మార్క్ పెట్టుకున్నట్టుంది. ఇది మన గార్డెన్లో మన ఎల్ఆర్ఎఫ్ తోటి పండింది, మన ఎల్సిఎంఎఫ్ లిక్విడ్స్తో పండింది. ఇది కూడా న్యాచురలే, కానీ ఒక మిత్రులు ఇచ్చారు. సో మళ్ళీ కెమికల్తో పండించిన దాంతో మనం కంపేర్ చేసుకోకూడదు, డెఫినెట్గా బాగుంటుంది. సో అనదర్ న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన పపాయాకి మన ఎల్సిఎన్ఎఫ్లో పండించిన పపాయాకి డిఫరెన్స్ ఉంది. ఆమె గార్డెన్ మొత్తం క్లోజ్ చేసేద్దాం అనుకున్నప్పట్లో నా వీడియో ఏదో కనబడిందట. అప్పటి నుంచి నాకు టచ్లోకి వచ్చారు. నేను చెప్తాను మీరు చేసుకోండి అని చెప్పి తనకి నేను కొంచెం స్పెషల్ కేర్ ఇవ్వడంతో నన్ను సొంత కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటుంది ఆమె. కాకపోతే గొప్పతనం ఏంటంటే ఆవిడ ప్రేమతో చంపేయట్లేదు. నేను సూర్యాస్తం అయితే తిన్నాను చెప్తాను, పాపం జాగ్రత్తగా నన్ను క్షమించేసి ఉంటుంది. ఎనివే, ఎందుకు జరుగుతుంది? మీరు కొరియర్ న్యాచురల్ ఫార్మింగ్ ఎప్పుడన్నా విన్నారా? అందులో ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అని అనుకుంటాం, FFJ. యాక్చువల్గా కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ చాలా మంచి ఫార్మింగ్, మంచి మెథడ్ అది. కానీ ఎండ్ టు ఎండ్ లేదు అది సరిగ్గా. మన ఇండియాకి ఎండ్ టు ఎండ్ పని చేయట్లేదు. కానీ అందులో చాలా గొప్ప, నేను చెప్పాను కదా డైరీ రాసుకునేవాడిని, ఇందులో ఏది గొప్ప ఏంటి, ఏది గొప్ప విషయం ఏంటి తెలుసుకోవాలని ప్రతి దాంట్లో నేర్చుకున్నాను. ఆ FFJ స్ప్రే చేస్తే ఏమవుతుందంటే, FFJలో మధురత్వాన్ని పెంచే ఒక ఎంజైమ్ ఉంటుంది. మొక్క సహజంగా అది తయారు చేసుకుంటుంది. కానీ మనకు చూడండి, మన మంచి మల్లెపువ్వు వాసన కానీ లేకపోతే ఒక సెంటు వాసన చూసామనుకోండి, మనకేమనిపిస్తుంది? మనం కూడా అది వాడితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఏదో ఫీల్ ఉంటుంది కదా, అరే ఇది కొంచెం ఎక్కువసేపు పీల్చడానికి దొరికితే బాగుంది అనిపిస్తుంది కదా. అలాగే మొక్కకి కూడా కొన్ని రకాల ఎంజైమ్స్ని మనం స్ప్రే చేసినప్పుడు ఇది మనం ప్రొడ్యూస్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. కొంతమంది వితండవాదం చేస్తారు, మొక్కకు మనసు ఉందా, గుండె ఉందా, హెడ్ ఉందా. మొక్కకి అవి ఏమున్నాయో నాకు తెలియదు, నేను బాటనీ స్టూడెంట్ కాదు, మళ్ళీ చెప్తున్నాను. కానీ సెన్సార్స్ అయితే ఉన్నాయి. లేకపోతే మనం పెట్టిన పాదులు ఒకదాని మీద అల్లుకోవాలి. కానీ మనమన్నా ఆస్తుల కోసం కొట్టుకుంటాం, కానీ
అవి ఒకటి పాకింది అంటే దాన్ని పక్కన వేరే చోటకి వెళ్తుంది, కానీ ఒకే దాని మీద పాకవు అవి కదా. వన్ బై వన్ పడవు అవి. మనమే ఒక్కొక్కసారి కొన్ని బుష్లను ఏం చేస్తాం, కట్టేస్తూ ఉంటాం. నువ్వు తాడు పెట్టి ప్రేమ ఎక్కువైపోయి కట్టకండి సుమా, వైరల్ ఇష్యూస్ వస్తాయి. ఎనివే, సో అది స్ప్రే చేయటం వలన మొక్క ప్రేరేపితమయ్యి ఆ ఎంజైమ్ తను కూడా తయారు చేసుకుంటుంది. ఖచ్చితంగా మరి మధురత్వం పెరుగుతుంది కదా. మన ఎల్ఆర్ఎఫ్లో కూడా ఆ ఎంజైమ్స్ తయారవుతాయి అని ప్రూవ్ అయింది నాకు. ఎందుకంటే నేను ఆ కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ని అడాప్ట్ చేసుకొని దాన్ని టెస్ట్ చేసేటప్పుడు 2-3 సంవత్సరాలు చేశాను. అప్పుడు నాకు ఆ డిఫరెన్స్ తెలిసింది. సో ఆ మధురత్వం కూడా మనకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయిందనమాట. మనకి కాయలు పెద్దదవటం, పళ్ళు రుచికరం అవటం. సో ఇది ఇప్పుడు ఈ మైక్రోబ్స్ ఉన్నాయా లేదా ఎలా టెస్ట్ చేసుకోవాలి, దానికంటే ముందు ఇంకొకటి ఉంది. ఆనియన్ పీల్ పెస్టిసైడ్ 1:20 రేషియోలో స్ప్రే చేసుకుంటే వచ్చిన పురుగులు చనిపోతాయని చెప్పాను కదా. దీనికంటే ముందు పెస్ట్స్, తర్వాత బ్యాక్టీరియల్ ఇష్యూ, తర్వాత వైరల్ ఇష్యూ అని చెప్పాను కదా. ఆ 2 కాన్సన్ట్రేట్ చేయలేదన్నాను కదా. ఒకసారి ఒక మిత్రుడు ఖమ్మం జిల్లా రాజశేఖర్ సమ్ పేరుంది, అంటే రాజశేఖర్ అయితే ఫస్ట్ నేమ్ కరెక్ట్గా గుర్తుంది. దానిమ్మ కాయలు నల్ల మచ్చలతోటి ఫొటోస్ పెట్టి, సార్ ఈ మచ్చలు ఏంటి సార్, ఇదేదో బ్యాక్టీరియా అంటున్నారు, వైరస్ అంటున్నారు, మొక్క ఈసారి పంట వదిలేసేయి అంటున్నారు. అంటే ఆయన పెద్ద పెరటు, ఒక పెరడు ప్రహరీ గోడలు కట్టి చేసుకుంటారు, వదిలే అంటున్నారు. ఏం చేయాలండి, మనం దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి గురుగారు అన్నారు. ఛాలెంజ్ ఎందుకండి, మన ఎల్ఓపి కొట్టండి, కొంతవరకు బాగుంటుంది. అంటే నేను అంతకుముందు చేసినప్పుడు నాకు ఆ ఇష్యూ సాల్వ్ అయిందనమాట. అంటే వేరే రకాలు అనుకోండి, మొత్తం మీద బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇష్యూ. అప్పుడు ఏం చేసామంటే ఎల్ఓపి 2 పార్ట్స్ తీసుకున్నాం. ఏది పురుగు వచ్చిన తర్వాత కొట్టేది రావడం, ఆనియన్ పీల్ పెస్టిసైడ్ 2 పార్ట్స్ తీసుకుని, ఎల్ఎన్పి నీమ్ లీఫ్ పెస్టిసైడ్ 1 పార్ట్ తీసుకొని, అది పూత కాత దశలో ఉంది కదా, రీప్రొడక్టివ్ స్టేజ్ ఫెర్టిలైజర్ కూడా 1 పార్ట్ తీసుకొని, తర్వాత మైక్రోబియల్ లిక్విడ్, ఇప్పుడు నేను చెప్పబోయేది అది, మైక్రోబియల్ లిక్విడ్ కూడా 1 పార్ట్ తీసుకొని, వీటన్నిటికీ 1 పార్ట్ కుంకుడుకాయ రసం కలిపి ఈ వచ్చిన మొత్తాన్ని 20 టైమ్స్ డైల్యూట్ చేసి ఈవినింగ్ స్ప్రే చేస్తే, అలాగ 3 డేస్ గ్యాప్లో 2 సార్లు చేయాలి. మా బ్యాక్టీరియల్ అండ్ వైరల్ డిసీజ్ ఏదన్నా సరే పని చేసింది. ఆయన ఆనందంగా మళ్ళీ ఫొటోస్ పెట్టాడు. సార్ నేను ఏ యాంగిల్లో తీసానో అదే యాంగిల్, నాకు పర్సనల్ మెసేజ్ మళ్ళీ వేరేదేదో చెప్పేమనుకుంటారేమోనని నేను ఏ యాంగిల్లో తీసానో అదే యాంగిల్ మెయింటైన్ చేశాను, అదే ఫుడ్స్ పంపించానండి, క్లోజప్ కూడా తీసాను, అమేజింగ్ సార్ అని. సో నేను చేసేదానికంటే కూడా మీరు ఎవరన్నా చేసి ప్రూవ్ చేస్తే ఇంకా మంచి టెస్టింగ్ కదా అది. సో మన పెస్టిసైడ్స్ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ డిసీజెస్ని కూడా అడ్రస్ చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రీసెంట్గా వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో, ఎస్పెషల్లీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బాగా చూశాను నేను. అమ్మ చూపించింది నాకు, చాలా దూరం అటు మొత్తం గార్డెన్లు చాలా చూసి వచ్చాము. తెల్లటి ప్యాచ్ వస్తుంది అనమాట. ఏది మిల్లీబగ్స్ కాదు, అదో వైరస్ అనమాట. ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది ఇప్పుడు అని రైతులు కూడా చెప్పారు. అమ్మ 2 సార్లు 3 రోజుల గ్యాప్లో సేమ్ ఇప్పుడు నేను చెప్పిందే పోయింది. సో చక్కగా పనిచేస్తుంది. సో మనకి మన అమ్ముల పొదలో ఇదొక బాణం ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇది అదే మళ్ళీ ఎదుగుదల టైంలో కనుక వచ్చిందనుకోండి, ఎల్ఆర్ఎఫ్ బదులు ఎల్జిఎఫ్ ఇస్తుంది, రైట్. తర్వాత ఎల్జిఎఫ్ని 1:20 రేషియోలో ఎప్పుడైనా మనం స్ప్రే చేస్తూ ఉంటే, ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు స్ప్రే చేస్తే, రూల్ ఏం లేదు చేయాలని, గ్రోత్ స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మన ఎల్జిఎఫ్లో
ఎక్కువ పిచ్చి మొక్కలు ఎక్కడైనా దొరికితే ఏది వైల్డ్గా పెరిగే మొక్కలు బంగారంలో తెచ్చుకోండి, అవి కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి. గ్రోత్ స్టిమ్యులెంట్స్ ఎక్కువ అందులో వాటిలో ఉంటాయి. రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. పీకేయండి అంతే, ఎక్కడ పడేలా తెలియట్లేదు, అందులో పడేయండి. అరిటాకు ఎప్పుడైనా మీరు అరిటాకులో భోజనం చేస్తే దయచేసి కడిగేసి దాన్ని నలిపేసి మన ఎల్జిఎఫ్లో పడేది, మంచి న్యూట్రియంట్స్ వస్తాయి ఏమండి. సో బేసిక్గా ఏంటంటే మనం పండించుకోవడంతో పాటుగా చాలా హెల్ప్ చేస్తున్నాయి ఎన్విరాన్మెంట్. ఏ వేస్ట్ ఉంది ఇంకా ఏమ్మా? ఎవ్రీథింగ్. ప్లాస్టిక్ దయచేసి దగ్గరికి రానివ్వండి.